ఇది మహాభారత యుద్ధభూమి, కురుక్షేత్రం. రెండు మహా సైన్యాలు ఒకదానికొకటి ఎదురుగా నిలబడి ఉన్నాయి. చక్రవర్తుల రథాలు, గజ సైన్యాలు, తుపాకులు, ధనుస్సులు నింపిన యోధులు సిద్ధంగా ఉన్నారు. ఈ యుద్ధం ధర్మం, అధర్మం మధ్య జరిగిన ఓ మహా సంగ్రామం. దీని ప్రతిఫలం చరిత్రను మార్చిపెట్టింది. కురుక్షేత్ర యుద్ధరంగంలో అర్జున అశాంతిగా నిల్చున్నాడు. అతని మనస్సులో సందేహాలు, భయాలు. అప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా అతనికి జ్ఞానం బోధించడానికి ముందుకు వచ్చాడు. ధర్మాన్ని అనుసరించి నీ కర్తవ్యాన్ని చేయు అని ఆయన ప్రవచించాడు. హస్తినాపురంలో కౌరవ, పాండవ వంశాలు ఒకే సభ గూఢమైన శత్రుత్వంతో, పట్టుదలతో ఉన్నారు. దుర్యోధనుడు, శకుని పాండవులను ఓడించేందుకు పైసల ఆటలో కూర్చొని ధైర్యంతో పందెం కడతారు. ఆ దుర్భాగ్య సమయానికి ద్రౌపదిని అపమానించబడింది. పాండవులు తమ రాజ్యాన్ని కోల్పోయి అడవిలో అనుభవిస్తున్న వనవాసం. వారి వెంట ద్రౌపది కూడా ఉంది. తన ధైర్యంతో వారి వెన్నుదన్నుగా నిలబడి ఉంది. ఈ కష్టకాలంలో కూడా వారు తమ ధర్మాన్ని నిలబెట్టుకున్నారు. భీష్ముడు తన ధర్మాన్ని నిలబెట్టుకొని చివరికి రణక్షేత్రంలో బాణాల పాలయ్యాడు. అతను ధైర్యంతో, సమాధానంతో ఆకాశం వైపు చూస్తూ తన జీవితం సమర్పించాడు. అతని బలిదానం, ధర్మానికి అంకితమైన అతని జీవితం యుగాల వరకు గుర్తించబడుతుంది. చక్రవ్యూహంలో కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యు తన ధైర్యంతో పోరాడుతున్నాడు. అనేకమంది శత్రువులు చుట్టుముట్టినా అభిమన్యు తన వీరోచిత పోరాటంతో చక్రవ్యూహాన్ని అధిగమించేందుకు ప్రాణాలను సైతం అర్పించాడు. పాండవుల రాజు యుధిష్ఠిరుడు జీవితం యొక్క చివరి దశలో తన ధర్మాన్ని మరింతగా పరిపూర్ణంగా నిలబెట్టుకోవాలని తన కుక్కతో సహా పర్వతాన్ని ఎక్కుతున్నాడు. అది అతని ధర్మపరమైన యాత్ర, మనిషి శాశ్వత చరిత్రకు మార్గం చూపినది.